ఎల్బీ నగర్లోని ఓ హోటల్లో ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ గోడ కూలి 3 కార్మికులు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రమాదం ఎలా జరిగింది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎల్బీ నగర్ లో భవనం నిర్మాణం సందర్భంగా సెల్లార్ తవ్వకాల్లో అపరిస్థితి చోటు తీసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టి కుప్పలు పడడంతో 3 కూలీలు అక్కడికక్కడ మృతి చెందారు. మరొక కూలీ గాయాలతో బయటకు వచ్చారు. మొత్తం 3కి సంబంధించినటువంటి మృతదేహాలను బయటకు తీసేటువంటి ప్రక్రియలో ప్రస్తుతానికి పోలీసులు నిమగ్నమయ్యారు. మృతి చెందినటువంటి 3 కూడా బీహార్ కు సంబంధించినటువంటి తెలుస్తా ఉంది. కనీసం ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవి పాటించకపోవడంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలో ఫెయిల్యూర్ తో ఈ కూలీలను లోపలికి దించి వాళ్ళు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. సైడ్ వాల్స్ అన్ని కూడా స్ట్రైట్ గా దాన్ని ముందు నుంచి దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలను వాటికి ఎట్లాంటి సేఫ్టీ ఉందో దాన్ని చూడకుండా వాళ్ళు ఆ సెల్లారు తవ్వడం మొదలు పెట్టారు. బిల్డింగ్ కు సంబంధించినటువంటి యజమాని, అదేవిధంగా ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎవరు కూడా దీంట్లో ఇప్పటి వరకు అందుబాటులో లేరు. కేవలం కూలీలు మాత్రమే అక్కడ ఉండి ఈ తవ్వకాలు చేపడుతున్నారు. 3 మాత్రం అక్కడ మట్టి కుప్పల కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఒకరు మాత్రం బయటకు వచ్చారు. వీళ్ళంతా బీహార్ కు సంబంధించినటువంటి వారిగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్సిడెంట్ ఇప్పుడే 20 నిమిషాల క్రితం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి కూలీలు మాత్రం ఆ సూపర్వైజర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయన చెప్పినటువంటి సమాధానం ప్రకారం ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేశారు. సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. 3 మట్టి చెల్లెల కింద పడిపోయినటువంటి 3 మృతదేహాలు బయటకు వచ్చే తప్ప దీంట్లో ఇంకా ఎట్లాంటి వ్యవహారం జరిగింది, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో దాంట్లో కనీసం ఎందుకు సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఈ బిల్డింగ్ ను స్టార్ట్ చేశారు, ఏమైనా బిల్డింగ్ కు పర్మిషన్స్ తీసుకున్నారా లేదా అనేటువంటి కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తంగా 3 చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈ మొత్తం సహాయక చర్యలు పూర్తి తప్ప దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.